కొంతమంది గుప్పిట్లో సిబిఐ ఉందేమో అనిపిస్తోంది. సహజ న్యాయ సూత్రాలను కూడా పట్టించుకోకుండా కొంతమంది టార్గెట్ గా కేసులు నడుపుతోంది. కొంతమంది అడుగులకు మడుగులు ఒత్తుతోందన్న అనుమానాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో వైఎస్ జగన్ టార్గెట్ గా ఛార్జిషీట్ల మీద ఛార్జిషీట్లు వేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో రాజ్యాంగం సృష్టించిన అత్యున్నత సంస్థ పనితీరు ప్రశ్నార్థకం మారింది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమన్యాయం ఉంటుంది. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులను ప్రసాదించింది. రాజ్యాంగం ముందు ఒకళ్ళు ఎక్కువ మరొకళ్ళు తక్కువ కాదు. కానీ సిబిఐ మాత్రం తనకు చట్టాలు వర్తించవు అన్నట్లు, తానే ఓ చట్టం అన్నట్లు విచారణ చేస్తుంటుంది. సహజ న్యాయ సూత్రాలనే కాదు, న్యాయ సూత్రాలను కూడా సిబిఐ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం వైఎస్ జగన్ కేసులో స్పష్టమవుతోంది అంటున్నారు న్యాయ నిపుణులు. వైఎస్ జగన్ కేసు కోర్టులో విచారణకు వస్తున్నప్పుడల్లా ఏదో ఒక కేసు తిరగదోడడం, ఛార్జిషీటో అనుబంధ ఛార్జిషీట్నో దాఖలు చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని కల్పించడం సిబిఐకు అలవాటైందని కూడా చెప్తున్నారు. మే 28, 2012న వైఎస్ జగన్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండగా హడావుడిగా మే 27, 2012నే ఆయన అరెస్టును ప్రకటించింది సిబిఐ. అంతేకాదు ఈ తేదీకి 3 రోజుల ముందు వాల్పిక్ కేసులో మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. డైరెక్ట్ గా వైఎస్ జగన్ ను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సిబిఐ మోపిదేవిని బలి పశువును చేసిందని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఢిల్లీ సూచనల మేరకు వైఎస్ జగన్ ను అరెస్ట్ చేసిన సిబిఐ 28న సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. వైఎస్ జగన్ కు సిబిఐ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి జూన్ 11న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఈలోపు వైఎస్ జగన్ తరపు లాయర్లు జ్యుడిషియల్ రిమాండ్ పై హైకోర్టుకెళ్లారు. ఈ పిటిషన్ జూన్ 2, 2012న విచారణకు వస్తుంది అనగా గాలి బెయిల్ స్కామ్ ను బయటకు తీశారు సిబిఐ అధికారులు. లేని హడావుడి చేశారు. స్కామ్ ఎప్పుడో జరిగింది. స్కామ్ కు సంబంధించి కీలక పాత్రధారులపై సిబిఐ డేగ కన్ను వేసి ఉంచింది. అయితే ఈ స్కామ్ ను బయటపెట్టడానికి ఎన్నుకున్న సమయమే సిబిఐ మార్కును తెలియజేస్తోంది. అంతేకాదు గాలి బెయిల్ స్కామ్ లో ప్రధాన పాత్రధారుడు రౌడీ షీటర్ యాదగిరి అరెస్టును కూడా సిబిఐ తన ఎత్తుగడలకు వాడుకుంది. జూలై 4, 2012న వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే ముందటి రోజే అంటే జూలై 3, 2012న యాదగిరిని అరెస్ట్ చేసి తమ ప్రణాళికను ఏసీబీ చేత సిబిఐ పగడ్బందీగా అమలు చేసిందనే ఆరోపణలు కూడా ఆ సంస్థపై ఉన్నాయి. తర్వాత తనకేం తెలియనట్లు బెయిల్ స్కామ్ కేసును తమకు ఇవ్వమని సిబిఐ అడగడం కూడా పెద్ద డ్రామాయే అంటున్నారు నిపుణులు. అంతేకాదు వైఎస్ జగన్ కేసులో ఛార్జిషీట్ల మీద ఛార్జిషీట్లు వేయడంలో కూడా సిబిఐ తన మార్కును ప్రదర్శిస్తోంది. మానసికంగా, న్యాయపరంగా వైఎస్ జగన్ ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తోంది. వైఎస్ జగన్ కేసు విషయంలో సిబిఐ తన పరిధులను దాటిందనే విమర్శలు కూడా వచ్చాయి. తటస్థంగా ఉండాల్సిన సిబిఐ ఇలా ఎవరో చెప్పినట్లు, ఇంకెవరో నడిపిస్తున్నట్లు నడుచుకోవడమే కామన్ మ్యాన్ ను కూడా ఆలోచింపచేస్తుంది.